ఛాన్స్ లేదు, నేనే ఉన్నా. అది నువ్వు అనుకుంటే సరిపోదు, మిషన్ అనుకోవాలి. మిషన్ అనుకున్నా, నేను అనుకునేసా సార్. ఎలా అవుతుంది మీరు మిషన్? మేబీ. సరే మధు గారు జాగ్రత్తగా వినండి. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, ఇంటి వెనక పెద్ద గల్లీ ఉంటది. కిటికీలోంచి తొంగి చూస్తే లొల్లు అవుతుంది, అటకేకి కూర్చుంటే పక్కన బల్లి ఉంటది. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, ఇటుక వెనక చూస్తే ఇల్లుంటది. ఇటుక వెనక చూస్తే ఇల్లు ఉంటదా? ఇంటి వెనక చూస్తే గల్లీ ఉంటది. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, ఇంటి వెనక చూస్తే గల్లీ ఉంటది. గల్లీ చివరి బావొస్తాడు, ఈమె ఇక్కడి నుంచి వెయిట్ చేస్తది. వచ్చేటప్పుడు ఏం తెస్తాడు? ఓపెన్ చేసి చూస్తది. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, ఇంటి వెనక చూస్తే పెద్ద గల్లీ ఉంటది. కిటికీలోంచి తొంగి చూస్తే లొల్లు అవుతుంది, అటక మీద ఎక్కువ కూర్చుంటే బల్లి ఉంటది. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, ఇల్లు వెనక చూస్తే గల్లీ ఉంటది. అటుకు ఎక్కి చూస్తే అయ్యో భగవంతుడా. ఈ అటకలు ఎక్కడ ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు? అసలు బాగా తెగించవరా నువ్వు. ఈ సిస్టర్ బాగా చెప్తారు, రండి. పేరేంటండి? జ్యోతి. జ్యోతి గారు ఏంటి ఇక్కడ ఉన్నారు? మా ఊరు కదా ఇది. ఇది మీ ఊరా? మా ఇంటాయన ఊరు. ఇంటాయన ఊరు. మీకు ఎంత బాగా తెలుగు వచ్చో తెలుసుకోవాలంటే తెలుగులో పాట పాడండి. అడి తిరిగి పాట నాకు రాదు. 2 ముక్కలు పాడండి, పర్లేదు, మొదలెట్టండి అంతే. జ్యోతి గారు బావగారి పేరేంటి? శ్రీనాథ్. శ్రీనాథ్. సో మీకు వచ్చే జన్మలో ఒక హీరోగా పుట్టే ఛాన్స్ వస్తే ఏ హీరోగా పుడతారు? హీరో అంటే కన్నడలో అంటే రాజ్ కుమార్. ఇక్కడ రామ్ చరణ్. సరే ఇప్పుడు చెప్పండి. టార్చ్ లైట్ ని ఆఫ్ చేద్దాం, షేక్ బేబీ షేక్ అంటూ షేక్ డాన్స్. బెడ్ లైట్ ని బ్రేక్ చేద్దాం, బ్రేక్ బేబీ బ్రేక్ అంటూ బ్రేక్ డాన్స్. నేను ఫస్ట్ లైనే మర్చిపోతుంది, మీరు చెప్పాలి. సరే లైన్ బై లైన్ మీకోసం, కన్నడ కాబట్టి. వన్ లైన్ చెప్పండి. టార్చ్ లైట్ ని ఆఫ్ చేసి చేద్దాం, షేక్ బేబీ షేక్ అంటూ షేక్ డాన్స్. టార్చ్ లైట్ ఆఫ్ చేసి చేస్తాం, షేక్ బేబీ షేక్ అంటూ షేక్ డాన్స్. బెడ్ లైట్ ని బ్రేక్ చేసి చేద్దాం, బ్రేక్ బేబీ బ్రేక్ అంటూ బ్రేక్ డాన్స్. బ్రేక్ లైట్ ని బ్రేక్ చేసి చేస్తాం, బ్రేక్ లైట్ బ్రేక్ డాన్స్. బ్రేక్ బేబీ బ్రేక్ ఏది? ఇప్పుడు 2 కలిపి చెప్పండి. అంత నీకు రాదు నాకు. ఎన్ని సంవత్సరాల నుంచి బావగారు కష్టాలు పడుతున్నారు? దేంట్లో ఎన్ని రోజుల నుంచి బావగారు కష్టాలు పడుతున్నారు ఇప్పుడు చెప్పండి. లేదు, మా పెళ్ళై 25 years అయింది. మరి అదే ఆన్సర్ దానికి. హలో అండి, మీ పేరేంటి? సుష్మిత. సుష్ అంటారా, అంటారా బావా? ఆయన పేరేంటి? యశోదని. యశ్. మీరు యశ్ అంటారా? బంగారు అని పిలుచుకో. ఎందుకు ఆయన చూస్తే బంగారు అని పిలాలనిపించింది? మా ఆయన బంగారు షాప్. సో మీకు నెక్స్ట్ జన్మలో హీరోగా పుట్టే అవకాశం ఇస్తే ఏ హీరో? మహేష్ బాబు. సరే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, ఇంటి వెనక చూస్తే గల్లీ ఉంటది. కిటికీలోంచి తొంగి చూస్తే లొల్లు అవుతుంది, అటకెక్కి కూర్చుంటే పక్కన బల్లి ఉంటది. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, ఇంటి వెనకలు చూస్తే పెద్ద గల్లీ ఉంటది. కిటికీలో నుంచి చూస్తే కిటికీలోంచి చూస్తే ఎలా చూడాలి? కిటికీలోంచి ఇప్పుడు సాధారణంగా కిటికీలోంచి తొంగి చూస్తే ముందు మనం తొంగి చూస్తేనే తెలుస్తుంది. కిటికీలోంచి తొంగి చూస్తే లొల్లు అవుతుంది, అటక మీద చూస్తే పెద్ద బల్లి ఉంటది. వావ్ కమాన్, ఇది మొత్తం కలిపి చెప్పండి, నేను డిస్టర్బ్ చేయను ఈసారి. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, ఇంటి వెనకలో చూస్తే పెద్ద గల్లీ ఉంటది, కిటికీలోంచి తొంగి చూస్తే లొల్లు అవుతుంది, అటక మీద చూస్తే పెద్ద బల్లి ఉంటది. వావ్ సూపర్. ఎందుకు కిటికీలోంచి తొంగి చూస్తే లొల్లు అవుతుంది? వేరే వాళ్ళ కిటికీలో. మరి అది తప్పు కదా, ఎందుకు చూస్తున్నావు నువ్వు? నన్ను చూడమన్నారు. మీ పేరేంటండి? మౌనిక అండి. మౌనిక గారు ఎప్పుడైనా ఒక్కరోజైనా మౌన వ్రతం పాటించారా? లేదండి. మరి మౌనిక అని పేరు పెట్టుకున్న వాళ్ళు అప్పుడప్పుడు మౌనంగా ఉండాలంట. ఆ రూల్ తెలిసింటే పెట్టుకోవాలి. ఓ బావగారికి రోజు తెలుసుంటే ఎప్పుడో చెప్పి మౌనంగా పెట్టేవారే. బావగారి పేరేంటి? బలరాం. బలరాం. ఏమని పిలుస్తారు ముద్దుగా? రామ్. అంటే ఆయన రాముడిలో ఉండాలనా? అంతే కదండి. మరి ఎప్పుడైనా ఆయన ఏ అమ్మాయి కన్నా కృష్ణుల్లో చూస్తే అప్పుడేంటి పరిస్థితి? ఈ జన్మకు ఆప్షన్ లేదు. మీరు వచ్చే జన్మలో ఒక హీరోగా అవ్వాలంటే? నేను అల్లు అర్జున్. టార్చ్ లైట్ ఆఫ్ చేసి షేక్ బేబీ షేక్ అంటూ చేద్దాం షేక్ డాన్స్. బెడ్ లైట్ బ్రేక్ చేసి బ్రేక్ బేబీ బ్రేక్ అంటూ చేద్దాం బ్రేక్ డాన్స్. టార్చ్ లైట్ టార్చ్ లైట్ ఆఫ్ చేసి షేక్ బేబీ షేక్ అంటూ చేద్దాం షేక్ డాన్స్. బెడ్ లైట్ బ్రేక్ చేసి బ్రేక్ బేబీ బ్రేక్ అంటూ చేద్దాం బ్రేక్ డాన్స్. టార్చ్ లైట్ ఆఫ్ చేసి
టార్చ్ లైట్ ఆఫ్ చేసి డాన్స్ చేద్దాం షేక్ బేబీ షేక్ డాన్స్. ఆహా. బెడ్ లైట్ ఆఫ్ చేసి బ్రేక్ అంటూ చేద్దాం షేక్ బేబీ షేక్ బ్రేక్ డాన్స్. టార్చ్ లైట్ ఆఫ్ చేసి షేక్ బేబీ షేక్ అంటూ చేద్దాం షేక్ డాన్స్. బెడ్ లైట్ బ్రేక్ చేసి బ్రేక్ బేబీ బ్రేక్ అంటూ చేద్దాం బ్రేక్ డాన్స్. టార్చ్ లైట్ ఆఫ్ చేసి షేక్ బేబీ షేక్ అంటూ చేద్దాం షేక్ డాన్స్. బెడ్ లైట్ ఆఫ్ చేసి బ్రేక్ చేసి కమాన్ ఫాస్ట్. బ్రేక్ బేబీ షేక్ డాన్స్. ఏదో డాన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్. ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు. కూర్చోండి మా. చూసారు కదా, ఫస్ట్ రౌండ్ లో ఎరగదీసే ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మా వాళ్ళు. మరి నెక్స్ట్ రౌండ్ లో గేమ్స్ ఏ రేంజ్ లో ఆడతారో లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ముచ్చటగా 3 కప్పులు అనే ఆట. ముచ్చటగా 3 కప్పులు ఎలా ఆడాలి, ఏంటి ఆ రూల్స్ ఏంటి అంటే, ఇక్కడ కొన్ని బాల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎంటీ ఉంది. సో ఇక్కడ 3 ఉంటారు, 3 కప్పులు ఉంటాయి. ఒక్కొక్క కప్పులోంచి అలా పాస్ చేసుకుంటూ ఇందులో బాల్స్ వేయాలి. నేను ఇచ్చిన 1 minute లో ఏ టీం వాళ్ళు ఎక్కువ బాల్స్ వేస్తారు అనేది గేమ్ అన్నమాట. సో మరి ఆ 3 కప్పులు ఎలా ఉంటాయో చూడాలి అనుకుంటున్నారా? సో చూడండి, వచ్చేస్తున్నారు. రెడీ 3, 3 రండమ్మా. గనుల్లో తవ్వకాలు జరిపే వాళ్ళు ఎలా ఉంటారో అలా అందంగా తయారై వచ్చారనమాట. సో ఒకళ్ళు ఇక్కడ బాల్ వేసిన తర్వాత పాస్ చేసి అందులో వేయాలి. మీరే చేతులు వాడొచ్చు, మిగతా వాళ్ళకి చేతులు వాడే ఛాన్స్ లేదు. ఓకే, 3, 2, 1 స్టార్ట్. వేసింది. అది మీరు రెడీగా ఉండాలి. అలాగా కింద పడింది. రెడీ, వచ్చే నెక్స్ట్ బాల్ వేసుకోండి. మీరు వంగండి. అది లేచేసి ఎక్కువ. ఈ మాత్రం టీమ్ స్పిరిట్ ఉంటే మనం ఒలింపిక్ కప్పు తెచ్చేస్తాం. ఒలింపిక్ కప్పు పలమనేరా. టైం ఉంది కూల్గా. జరగడానికి ఘోరం జరిపోయింది ఇక్కడ. అయ్యయ్యయ్యయ్యయ్యా, ఎంత పని చేస్తున్నావమ్మా. అందరూ 9